మొన్న కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వము 9,000 ఎకరాలు అమ్ముతుందని చెప్పిన ప్రాంతం ఇదే. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు మీరు ఈ 9,000 ఎకరాలు అమ్మండి. ఎందుకంటే ఈ మొత్తం కూడా మారోడులు ఆక్రమించిన ప్రాంతం ఇది తెలంగాణ ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియా కోసమని, నిరుద్యోగుల కోసము, ఉపాధి కోసమని ఏర్పడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో విల్లాలు కట్టుకొని కొంతమంది రాజస్థాన్, గుజరాత్ వ్యాపారస్తులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. దీని వ్యతిరేకంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలు పెట్టాలి. లేని పక్షంలో ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం ఈ భూమిని అమ్మి నిరుద్యోగులకు లేకపోతే ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలను దీన్ని ఉపయోగించుకోవచ్చు. అట్లా కాకుండా ఇది రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ వ్యాపారస్తులు వాడుకుంటే తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం లేదు. కాబట్టి శ్రీధర్ బాబు గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది సార్. మీరు వచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం సందర్శించి ఈ మార్వాడీలు మొత్తం కూడా తీసుకున్నటువంటి భూమిని తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీ కోసం పెట్టినటువంటి భూములలో ఇండస్ట్రీయే ఉండాలి తప్ప విలాసవంతమైనటువంటి నివాసాలు కట్టుకొని జీవించడానికి హక్కు లేదు. ఇది కేవలం ప్రజలకు సంబంధించి, ఉపాధికి సంబంధించిన వ్యాపారం మాత్రమే కొనసాగించాలి. ఇక్కడ వ్యాపారాలు లేకుండా టయోటా షోరూమ్కి లీజులకు ఇచ్చుకుంటారు, సబ్ లీజులకి. కాబట్టి ప్రభుత్వము చట్టంలోనే ఉంది. ఎవరైతే సంవత్సరం 2 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఇచ్చిన లీజులలో ప్రభుత్వం చెప్పిన నిబంధనలకు విరుద్ధంగా వేరే వ్యాపారాన్ని వేరే వ్యాపకాలకు ఉపయోగిస్తే ఆ భూములను రద్దు చేయాలి. ఇది ప్రభుత్వం యొక్క రూలు. ముఖ్యమంత్రి గారిని ఈ భూమి తీసుకొని ప్రజలకు ఉపయోగించి ఏ పని చేయాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి.